ముందుగా ఈ నల్లవారుపల్లి గ్రామ ప్రజలకు, నల్లవారుపల్లి నా అక్కలకు, నా అన్నలకు, నా తమ్ముళ్లకు మరియు నాతో పాటు తురుకలకుంట, మా గ్రామంతో పాటు తురుకలకుంట గ్రామానికి చెందిన ప్రజలకు మరియు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నల్లవారుపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ, ఫస్ట్కెళ్ళి మా కుటుంబం రాజకీయంగానే ఉంది. మొదటికెళ్ళి మేము ఏదో మాకు తెలిసిన సాయం చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా నేను సింగిల్ విండో డైరెక్టర్గా 6 సంవత్సరాలు పనిచేసిన. అదేవిధంగా అవకాశం వచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్లో నేను ప్రజల కోరిక మేరకు, నల్లవారుపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి నారాయణ రెడ్డి బలపరిచిన వ్యక్తిగా, కిషన్ రెడ్డి గారు బలపరిచిన వ్యక్తిగా, అదేవిధంగా రామరెడ్డి గారు బలపరిచిన వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చి ఇలా నల్లవారుపల్లి గ్రామ ప్రజలకు నేను మేలు చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా నల్లవారుపల్లిలో నేను ముఖ్య కార్యక్రమాలు సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నప్పుడు రకరకాలుగా రైతుల పట్ల అవగాహన, రైతుల పట్ల ఏ పంట వేయాలి, ఏం చేయాలి, రైతుల పట్ల ఒక 7 సంవత్సరాలుగా నేను సింగిల్ విండో డైరెక్టర్గా చేసిన. అదేవిధంగా నేను ఈ ప్రాంత వాసినే, ఇక్కడ వాసినే కాబట్టి నాకు ప్రజల లోపల చైతన్యం ఎలా చేయాలి, ప్రజల నల్లవారుపల్లి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, వీధి లైట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత సీసీ రోడ్లు, అదే తర్వాత మాకు తురుకలకుంటకు మాకు రోడ్డు లేదు, ఎన్నడో పాత రోడ్డు 30 ఏళ్ళ కింద వేసిన రోడ్డు ఉంది, దాన్ని లింక్ రోడ్డు నేను మంజూరు చేస్తా. తర్వాత ఇదేంటి మన నల్లవారుపల్లి టు ఔరుపల్లి, నల్లవారుపల్లి టు ఔరుపల్లి మననే ఎమ్మెల్యే గారిని అడిగి మెయిన్ రోడ్ వేయించినాం. అదేవిధంగా ఇప్పుడు నల్లవారుపల్లి టు పోచమ్మ టెంపుల్ దానికి ఇట్లా మెయిన్ రోడ్డు నేను గెలవంగానే ఫస్ట్ అదే శ్రీకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో అదే శ్రీకారం చేస్తా. అదేవిధంగా తురుకలకుంటకి ఇట్లా మెయిన్ రోడ్డు సహకారం చేస్తా. ఎమ్మెల్యే గారి ఆశీస్సులు నాకున్నవి, అధికార పార్టీ అండదండలు నాకున్నాయి కాబట్టి ప్రజలు నన్ను ముందుకొచ్చి ఎన్నుకొని నాకు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చల్లా వంశీచంద్ర రెడ్డి నాయకత్వం.